దీపావళి ముందు చతుర్గ్రాహి యోగం. ఈ 4 రాసులకు కనకవర్షం ఖాయం. జ్యోతిష్యం ప్రకారం దాదాపు 50 సంవత్సరాల తర్వాత చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైన విజయాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలతో కలిసి క్రమం తప్పకుండా సంచరిస్తూ త్రిగ్రాహి లేదా చతుర్గ్రాహి యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాలు మానవ జీవితాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడి కలయిక ద్వారా చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం వేళ సింహం సహా ఈ 4 రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలను పొందుతారు. వ్యాపారులు మెరుగైన ప్రయోజనాలను పొందనున్నారు. ఈ సందర్భంగా చతుర్గ్రాహి యోగం వల్ల ఏ రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి సింహరాశి. సింహరాశి వారికి చతుర్గ్రాహి యోగం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో ఈ యోగం ఏర్పడటం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సూర్యుడు, శుక్రుడి ప్రభావంతో మీ కెరియర్లో పురోగతి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీంతో మీరు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఇక రెండవ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చతుర్గ్రాహి యోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలోనూ మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారవేత్తలకు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీరు దేశంలో లేదా విదేశాలలో కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు మతపరమైన లేదా శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. ఇక మూడవ రాశి మకర రాశి. మకర రాశి నుంచి దశమ స్థానంలో చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం వేళ మీ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.